నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లతో గంటల తరబడి గడిపేస్తున్నాం. ఈ క్రమంలో ఎలా కూర్చుంటున్నాం, ఎలా పనిచేస్తున్నామన్న విషయాలను మనలో చాలా మంది సరిగ్గా పట్టించుకోవటం లేదు. గంటల తరబడి మెడను కిందకు వంచి కూర్చోవడం, తప్పు భంగిమల్లో పనిచేయటం వల్ల మెడ భాగంలోని వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఫలితంగా మెడ నొప్పి, భుజాల్లో నొప్పులు, చేతుల్లో తిమ్మిర్ల వంటి బాధలు మొదలవుతున్నాయి. సర్వైకల్ స్పైన్లో తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వైకల్ స్పైన్ అంటే ఏంటి? వెన్నుపూసని 3 భాగాల కింద డివైడ్ చేస్తాము. ఒకటి సర్వైకల్ స్పైన్ అంటే మెడలో ఉండే భాగము, డార్సల్ స్పైన్ అంటే వీపులో ఉండేది, లంబార్ స్పైన్ అంటే నడుము ప్లస్ కింద ఉండే పార్ట్ని లంబోసాక్రల్ స్పైన్ అంటాం. సర్వైకల్ స్పైన్ లక్షణాలు ముందే తెలుసుకోవటం ఎలా? యూజువల్లీ ఇవి ఎట్లా ఉంటాయంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్ మెడ నొప్పి ఉంటుంది. మోర్ ఏంటంటే మెడ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు కానీ నొప్పి రావడం ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ మెడ నొప్పి చేతుల్లోకి రేడియేట్ అంటాం, అంటే చేతుల్లోకి వస్తుంది. అండ్ చేతుల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చేతుల్లో తిమ్మిర్లు పట్టడం కానీ, మొద్దుబారడం కానీ, లేదంటే పట్టు లేకపోవడం కానీ ఇట్లాగా ఉంటాయి సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్. సర్వైకల్ స్పైన్లో నరాలు నలిగిపోవటం అంటే ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? మనకి యూజువల్లీ స్పాండైలోసిస్లో కానీ వీటిలో ఏమవుతుందంటే మన రెగ్యులర్ స్పైన్లో చుట్టూతా వెన్నుపూస, మన బోన్ మధ్యలోంచి వెన్నుపూస వెళ్తూ ఉంటుంది. సో దాని చుట్టూతా వాటర్ లాగా ఉంటుంది, దాన్ని సిఎస్ఎఫ్ అంటాము. సో ఒక ట్యూబ్ లాగా ఉండి దాంట్లోపల నరం పోతూ ఉంటుంది. సో దాని చుట్టూతా ఫ్రీ స్పేస్ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే మన బాడీ కొంచెం స్పేస్ ఇచ్చి దాన్ని మూమెంట్స్కి వాటికి అకౌంట్ చేసుకొని ఉండే ప్లేస్ ఇది. సో ఎప్పుడైతే దీని మీద ప్రెషర్ పడుతుందో అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఈ ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే నెంబర్ 1 ఎక్కువ పని చేయడం వల్ల. సో మనం మెడ వంచి ఎక్కువ పని చేయడం కానీ, మెడని ఒకే పొజిషన్లో ఎక్కువసేపు పెట్టినా కానీ ఇట్లా ఏమవుతుందంటే ఆ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ఏమవుతుంది, దాన్ని బోన్ని పెంచడం కానీ, ఆ లిగమెంట్ని గట్టిగా టైటన్ చేయడం కానీ, లిగమెంట్ని కొంచెం హైపర్ట్రఫీ చేయడం కానీ ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్లేస్ తగ్గిపోతుంది. మనకి ప్లేస్ తగ్గిపోయినప్పుడు నరం మీద ఒత్తిడి వచ్చి మనకి సిమ్టమ్స్ వస్తాయి. మొబైల్, ల్యాప్టాప్ వాడకంలో సర్వైకల్ స్పైన్ సమస్యలు పెరుగుతున్నాయా? సాధారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో కొంతసేపు ఒక టేబుల్ మీద ఒక చైర్ మీద కూర్చొని కొంతసేపు చేసి కొంతసేపటికి బోర్ కొట్టో లేకపోతే అలసిపోయినట్టు అనిపించో మంచం మీద కూర్చొని చేయడము, లేదంటే సోఫా మీద కూర్చొని కాళ్ళు చెప్పుకొని చేయడం ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా మెడ మీద స్ట్రెయిన్ ఉంటుంది. మెడ బాగా ఉంచుతాం మనం. ఇప్పుడు హెడ్ ఇట్ సెల్ఫ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం ముందుకు వంచి పనిచేస్తామో ఆ వెయిట్ తాలూకా ఎఫెక్ట్ అంతా సర్వైకల్ స్పైన్ మీద పడుతుంది. ఇది పడినప్పుడు ఏమవుతుందంటే ఆ నాజుగ్గా ఉండే ఆ బోన్స్ అండ్ దాని లిగమెంట్స్, దాని డిస్క్స్ మీద ప్రెషర్ పడి అది మెల్లగా డీజనరేట్ అయిపోయి, అంటే అది బ్రేక్ అవ్వడం కానీ, దాని నుంచి ఏదైనా మెటీరియల్ బయటకు రావడం కానీ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డ్రైవర్లలో సర్వైకల్ స్పైన్ సమస్యలు ఎందుకు ఎక్కువ? సాఫ్ట్వేర్ కానీ డ్రైవింగ్ కానీ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఒకటే పొజిషన్లో చాలాసేపు వర్క్ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుందంటే మొత్తం మజిల్స్ అన్నీ టైట్గా పట్టేసి ఉంటాయి. సో ఒకటే పొజిషన్లో అంతసేపు పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మన వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ డీజనరేషన్ ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళిన వాళ్ళు లేదంటే ఫ్రీక్వెంట్గా డ్రైవ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చొని పనిచేయడం వల్ల మనకి నెక్ తొందరగా డీజనరేట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్వైకల్ స్పైన్లో నరాలు నలిగితే మొదట కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా నెక్ పట్టేయడం కానివ్వండి, నెక్ సరిగ్గా మూమెంట్ పెద్దగా రానికపోవడం కానీ ఇది ఒక సిమ్టమ్. రెండోది ఏంటంటే ఒకవేళ నరం ఒక చేతికి సప్లై చేసే నరం మీద ఒత్తిడి పడింది అనుకోండి, ఏమవుతుందంటే ఆ నరం ఎక్కడైతే వెళ్తుందో ఆ నరం మొత్తం డైరెక్షన్లో మీకు పెయిన్ వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ ఉంది అంటే దాంట్లో తిమ్మిర్లు రావడం కానీ, మొద్దు బారినట్టు రావడం కానివ్వండి అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉందంటే ఏమవుతుందంటే చేతుల్లో పటుత్వం పోతుంది, అంటే బలం లేకుండా ఉండడం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒక నరం ఇన్వాల్వ్ అయితే. అట్లా కాకుండా
ప్రెషర్ అనేది మొత్తం వెన్నుపూస మీద పడింది అనుకోండి, ఏమవుతుందంటే ఆ లెవెల్ వరకు పైనుంచి బ్రెయిన్ నుంచి ఆ లెవెల్ వరకు సప్లై బాగానే ఉంటుంది. ఆ లెవెల్ నుంచి కిందకి వెళ్ళేదాన్ని మొత్తం మనకి ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఏమవుతుందంటే నడుస్తున్నప్పుడు సరిగా నడవలేకపోవడము, లేదంటే అన్ఈవెన్ సర్ఫేసెస్లో నడుస్తుంటే పడిపోయినట్టు కానీ, లేదంటే మూత్రం మీద ఇబ్బంది రావడము, మోషన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చేతుల్లో నొప్పులు, బలహీనత, పట్టు తగ్గిపోతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఫస్ట్ మనం అడిగేది ఒక ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ. సో ఇవి మనకు ఎట్లా అనిపిస్తాయంటే, ఎక్స్రే అనేది ఎముకలను చూడడానికి, ఎముక అలైన్మెంట్ ఎలా ఉంది, ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అన్నీ ఒక లైన్లో ఉన్నాయా లేవా, వాటి డిస్టెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఎముక దాని తాలూకు మనకు కనబడతాయి. సో ఇది ఇండైరెక్ట్గా మనకి నరం మీద ఏమైనా ఉందా అన్నది ఐడియా వస్తుంది. దీనికన్నా హయ్యర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో ఏమవుతుందంటే మెత్తని కండ లాంటి పదార్థం ఎలా ఉంది అన్నది మనకు బాగా కనబడుతుంది. అందులో ఏమవుతుందంటే వెన్నుపూస ఎట్లా ఉంది, వెన్నుపూస మీద ఏమైనా ప్రెషర్ ఉందా, నరం మీద ఏమైనా ప్రెషర్ ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఎక్కువ ఉంది అన్నది అవి మనకి ఇంకా డీటెయిల్డ్గా మనకి ఎంఆర్ఐలో కనబడతాయి. ఇంకోటంటే నర్వ్ కండక్షన్ స్టడీస్. ఇవి ఎప్పుడు చేస్తామంటే మనకి పెద్ద కంప్రెషన్ లేదు కానీ సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, అట్లాంటప్పుడు నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, లేదంటే నర్వ్ తాలూకా ఫంక్షన్ బాగాలేదు అని చూడడానికి ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. సర్వైకల్ స్పైన్ సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? మందులు, ఫిజియోథెరపీ చాలా, సర్జరీ అవసరమా? ఫస్ట్ ఇనీషియల్ డేస్లో పెయిన్ తగ్గించడానికి, జాగ్రత్తగా ఉండడానికి మనం కొన్ని మందులు ఇస్తాము. వన్స్ అది తగ్గిపోయిన తర్వాత రెగ్యులర్ ఫిజియోథెరపీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, నెక్ పాస్చర్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా ఎక్కువ వంచకుండా ఎట్లా పని చేయాలి, పనిలో ఎన్ని బ్రేక్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటే సాధారణంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కంప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేదంటే వీక్నెస్ లాగా ఉంది, అట్లాంటప్పుడు మనం సర్జరీ గురించి చెప్తాము. ఇదేంటంటే ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీకు ఆ డిస్క్ లాంటిది బయటకు వచ్చి ప్రెస్ చేస్తుంది అనుకోండి, అదేమవుతుందంటే మనం మందు ఇస్తే కరగదు. అది మనం మందులు ఇచ్చేవన్నీ నరం మీద పనిచేసి నరం తాలూకా సిమ్టమ్స్ని తగ్గిస్తాయి తప్పించి లోపల ఉండే ప్రెషర్ కానీ ఒత్తిడి కానీ తగ్గించవు. సో ఆ ఒత్తిడి తగ్గించాలంటే మనం ఆపరేషన్ చేసి తీసేస్తాం ఆ ఒత్తిడిని. సర్వైకల్ స్పైన్లో నరాలు ఎక్కువగా దెబ్బతిన్న తర్వాత కూడా పూర్తిగా కోలుకోవచ్చా? డ్యామేజ్ అయినాక మనం ఎంత కష్టపడినా కూడా అవి తిరిగి రావు. సో ఈ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మనం ముందుగానే ఆపరేషన్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడం బెటర్. ఒకవేళ ఆల్రెడీ డ్యామేజ్ అయిందనుకోండి, డ్యామేజ్ అయినప్పుడు మన మెయిన్ ఉద్దేశం, ఆపరేషన్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, పేషెంట్కి కొంచెం డ్యామేజ్ అయ్యి ఆయన వీల్ చైర్లో ఉన్నారు. సో మనం ఆపరేషన్ చేసి ఆయన ఆ ఒత్తిడిని తీసేసి ఆ డ్యామేజ్ని మనం రివర్స్ చేయలేము, కానీ అట్లీస్ట్ ఆ స్టేట్లో ఉంచగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఫర్దర్ డ్యామేజ్ అయిందనుకోండి, వీల్ చైర్ నుంచి స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళిపోతారు. సో మన ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మనం ఆపరేషన్ చేసి దాని తాలూకు ఇది తీసేస్తాం. ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే దెన్ వెల్ అండ్ గుడ్. సర్వైకల్ స్పైన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫోన్ చూసేటప్పుడు కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ అన్నీ వర్క్ ఎథిక్స్ బాగుండాలి. మెడ ఎక్కువ వంచి పని చేసేవి చాలా తగ్గించుకోవాలి మనం. అండ్ ఒకవేళ మనం చూడాల్సి వచ్చినా పని చేయాల్సి వచ్చినా ఏంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్ తీసుకోవాలి. ఒక 20 మినిట్స్కి 30 మినిట్స్ ఒక బ్రేక్ తీసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చిన్న ఎక్సర్సైజ్ కానీ లేదంటే దూరంగా చూడడం కానివ్వండి, చేసే పనిని తగ్గించుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. డ్రైవింగ్ అయినా కూడా ఏమవుతుందంటే ఒక 1 అవర్కి ఆగి కొంచెం సేపు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని మళ్ళీ డ్రైవ్ చేసుకోవాలి. అండ్ మన రొటీన్ యాక్టివిటీలో యోగా కానీ లేదంటే నెక్ ఎక్సర్సైజెస్ కానీ ఒకటి కంటిన్యూస్గా ఒకటి పెట్టుకొని మనం రోజు చేసేటట్టు ఉంటే మనకి లైఫ్ స్టైల్లో ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. వెన్నెముక విషయంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుందని మనందరం గుర్తుంచుకోవాలి. డిజిటల్ పరికరాల ముందు పనిచేస్తున్నప్పుడు మనం కూర్చునే భంగిమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. మెడ దగ్గర వెన్నులో సమస్యలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి.